అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది 270 ఓట్లు, 499 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్కి నేను వాళ్ళకి 1700 లీడ్ రావాలి, కమ్యూనిటీ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఆ లీడ్ రాలేదు. 1015 ఓట్లు మాత్రమే సెకండ్ రౌండ్కి. ఇంకా నాకు థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ అన్నీ కూడా నాకు సంబంధించిన నాకు పేద ప్రజలు అంతా ఉండే ఏరియా, అందుకనే నేను మూవ్ అయ్యాను. అందరూ కూడా 3000 వస్తుంది, 2000 వస్తుంది, 1000 వస్తుంది అన్నారు. నేను చెప్పాను 4500 to 5000 ఉంటుందని చెప్పాను. ఆ విధంగానే అంత మెజారిటీతో గెలవడం జరిగింది. అదే ప్రజలందరూ కూడా అప్పుడే అతని పరిపాలన చూశారు. అది పేకాట పరిపాలన, ఊరిని శుభ్రంగా ఉండే ఊరిని పాడు చేసే పరిపాలన, కమిషన్ కోసం చేసే పరిపాలన, ఊర్లో లేకుండా చేసే పనులు ఊర్లో అందుబాటులో లేకపోవడం, ఎదటి వాళ్ళకి ప్రతిదీ కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అతను ఆఫ్ చేశాడు అన్న తప్పుడుగా ప్రచారం చేస్తే ఇంతటి అబద్ధాలు కోరి నేను ఎక్కడా కూడా చూడలేదు. అందుకనే ఇది నమస్తే యానం అని వచ్చాడు, బై బై యానం అని పంపిస్తానని చెప్పేసి నేను ఛాలెంజ్ చేశాను. నేను ఛాలెంజ్కి నేను నిలబడతానని చెప్పాను. అది మల్లాడి కృష్ణారావు అంటే బ్రాండ్ అంటే అది వాళ్ళు అవ్వలేదు కదా తప్పించుకుంటాను అనలేదు. అయినా సరే అవతల వాళ్ళు స్పందించకపోయినా కానీ నేను స్పందించి గుండు కొట్టించుకుంటాను, పేరు మార్చుకుంటానని చెప్పేసి నేను చెప్పాను. నాకు తెలుసు యానం ప్రజలు ఏ విధంగా ఉంటారో, యానం ప్రజలు ఏ విధమైన పరిపాలన కావాలనుకుంటున్నారో. అరాచక పరిపాలన అని చెప్పేసి అన్నారు. అరాచక పరిపాలనకి సరైన గుణపాఠం చెప్పారు. అరాచక పరిపాలన